నీ జీవిత లక్ష్యం ఏంటని అడిగి చిన్న బాబుని అడిగితే నా జీవిత లక్ష్యం పెద్ద అయ్యాక భారతదేశాన్ని నాశనం చేయడం. ఎంత పాజిటివ్ అండి. సో వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత మన వాళ్ళని చంపి మన దేశ నాశనం కోసమే ఈ 75 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అడుగు తినడం వేరే కదా. అడుగుపోవడానికి కారణం వాళ్ళు హౌ టు డెవలప్ అనే కాన్సెప్టే లేదు వాళ్ళకి. హౌ టు డిస్ట్రాయ్, డిఫాల్ట్ డిస్ట్రాయ్ మీదే ఉన్నారు. అలా లక్షల మంది హిందువులు చంపేశారు. ఆ దేశం పుట్టించి ఎంతమంది చంపేశారు. మరి ఇంగ్లాండ్ మన వదిలేసి వెళ్ళిపోయింది, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. సో వాళ్ళు మనకి శత్రువులు అయినప్పటికీ అది కంటిన్యూషన్ లేదు. ఇంకా వాళ్ళు ఎంత నాశనం చేయాలో చేసేసారు, ఎంత ఎత్తుపోవాలో ఎత్తుపోయారు. ఆ ఇంగ్లాండ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ మన డబ్బులతో కట్టినవే. ఇప్పుడు సర్దార్ కాటనం చాలా గొప్పోడు, మనకు కట్టాడు. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా అతనికి తర్పణ వదులుతారు, అతని పేరు చెప్తారు. చాగంటి గారు కూడా ఆయన బోళ్ళు పొగిడారు. అది మన గొప్పదనం. కానీ అతను ఎందుకు కట్టాడు? ఇక్కడి నుంచి సంపదలు ఎత్తుకెళ్ళడానికి. ఎవరి డబ్బులతో? మన డబ్బులతో. నేను పని చేస్తున్నాను, నీకు ఈ మైక్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఆయన మెచ్చుకో, చరిత్ర రాయి నా మీద. ఎవరిది? నీదే. అది అన్నమాట. సో ఇంగ్లాండు వాడు ఎప్పటికీ శత్రువే. ఎందుకంటే ఈ దేశ నాశనం చేశాడు. కొన్ని లక్షల మందిని ఖుదీరామ్ బోస్ లాంటి 19 ఏళ్ల నవ యువ ఒక స్వతంత్ర దేశభక్తుని, స్వతంత్రం కోసం పోరాడిన వాడిని చంపిన వాళ్ళు, 6 లక్షల మంది పైన దేశభక్తులను చంపిన వాళ్ళు, సావర్కర్ని హింసించిన వాళ్ళు, అలా బోల్డ్. వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ దే ఆర్ ఎనిమీస్. కానీ వాళ్ళు వదిలేక వేలు పెట్టలే. కానీ ఈ దరిద్రులు పద్దాకులు ఎత్తే మన నాశనం కోసమే కదా. కాబట్టి హౌ దే బికమ్ బ్రదర్స్ అది కొంచెం చెప్పాలి. ఎవరన్నా కామెంట్లు పెట్టి నన్ను తిట్టేవాళ్ళు తిట్టండి, ఏం పర్లేదు. అది మీ యొక్క నోటి విరోచనానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మీ నెంబర్ పెట్టి నాతో క్షమాపణ చెప్పించగలిగే చెప్పిస్తే నేను ఆనందపడతాను. గురుగారు, బైబిల్లో ఎప్పుడో ఈ భూమి గుండ్రంగా ఉందని ఆదికాండంలోనో ఎక్కడో రాసిపెట్టి ఉందని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. విమానాలు ఎలా ఎగరొచ్చో అని చెప్పి బైబిల్లో రాసిపెట్టున్నట్టు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. హిందూ విషయాలకు వచ్చేసరికి మా గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి అని అనుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్తూ ఉంటాం. ఏంటి అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు జరిగినాయి, అసలు ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఏంటి? ఆయన ఈ మధ్య కాలం వాడే కదా, ఒక 400 ఏళ్ళు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ విత్ గ్రేట్ క్వాలిటీస్. వారు చెప్పినటువంటి వాటిలో చాలా జరిగినాయి. ఇలాగ ఏం ఆధారం చేసుకొని చెప్పాడు ఆయన? వారి యొక్క తపశ్శక్తి. మీరు వారి చరిత్రలో చూడండి, కొంత పరిశీలన చేయండి. సిద్ధయ్య ఎంతో బాధపడితే మళ్ళీ ఆయన దర్శనమిచ్చి తన వాక్కు ద్వారా అతనికి ఆశీస్సులు ఇచ్చాడు కదా. ఆ తపోశక్తేనండి ఇది. మనం ఒక పాట ఉంది హిందీలో, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపోభూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవి की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. ఇది మన తపోభూమి ఇది. కాబట్టి వారు చెప్పినటువంటి వాటిలో చాలా నిజాలైనవి. తెల్లకాకి కనబడింది, నీళ్ళ నుంచి దీపాలు వెలుగుతున్నాయి. నీళ్ళ దీపాలు ఇవన్నీ అంటే వాటర్లో, మరి వాటర్ నుంచే కదా కరెంటు. నీళ్ళ దీపాలు. ఒక విధవ దేశాన్ని పరిపాలించేసింది 2 సార్లు. ఓకే, ఒకసారి పరోక్ష, ఇంకోటిసారి అపరోక్ష. ఓకే, ఇలా ఇంకా చాలా చెట్టు నుంచి ఇంకా చాలా చెప్పారు. అలా అయినాయి. అలాగే ఆ ఫైనల్వి 1-2 చెప్తాను. కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడక తాకుతుందని, అలాగే యాగంటి బసవన్న లేచి రావయ్య నంది ఆయన పెరుగుతున్నాడు, గమనించండి. ఆయన చూడొచ్చు, నేను చాలాసార్లు వెళ్ళాను. యాగంటి నంది అలా పెరుగుతాడు. మామూలు స్తంభంకి మధ్యలో ఉంటాడు, కానీ అలా స్తంభానికి తాకేస్తాడు. స్తంభం
అలా అయిపోతుంది. సో వారి కాలజ్ఞానం ఇప్పటికీ ఉన్నాయి, జరుగుతున్నాయి. వారి తపోశక్తి ఎలా చెప్పారంటే నాస్ట్రోడామస్ కొన్ని చెప్పాడు కదా వీరు. అలా జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్ళేది నాన్న. జ్యోతిష్యం అనేది వెలుగులో తీసుకెళ్ళేది. గురుగారు, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి ఒప్పుకుంటాడు. 14 సంవత్సరాలు ఒప్పుకున్నందుకు శ్రీరాముడు గొప్పోడు అనుకోవాలో, 14 సంవత్సరాలు అసలు ఎలా వెళ్తా అని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా 14 సంవత్సరాలు నాకు అరణ్యంలో ఏం పని అని చెప్పకుండా తల వంచకుండా వెళ్ళిపోయాడు. అసలు 14 సంవత్సరాలు అరణ్యంలో శ్రీరాముడు ఏం చేశాడు? భలే చాలా మంచి ప్రశ్న. కథ మలుపు ఎప్పుడైనా గమనించండి. రామాయణంలో కథలు రామాయణంలో ఎప్పుడు ఒక టర్న్ వచ్చినా ఒక స్త్రీ పాత్ర వల్లనే అవుతుంది. అది ఎనాలిసిస్ చేయండి. యాక్చువల్గా కైకేయికి రాముడు అంటే చాలా ప్రేమ, అమ్మానే పిలిచేవాడు. ఆవిడ మనసు విరిచింది ఎవరు? మందర, మొత్తం చిందరవందర. ఆవిడ వెళ్ళి దశరథుడితో చెప్పింది. ఆయన చెప్పలేడుగా, ఆయన బాధపడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నగారు పిలిచారని ఎవరితో కబురు పెడితే రాముడు వచ్చాడు. వెళ్ళాలి, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, అప్పుడెప్పుడో నాకు మాట ఇచ్చారు, యూ హ్యావ్ టు గో. సీతాదేవి కూడా రెడీ అయింది. అయితే రాముడికి ఇష్టం లేదు, కానీ సీతాదేవి నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే అయోధ్య అని చెప్పి రామచంద్రమూర్తితో వెళ్ళింది. వెడలెను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడే, వెడలెను కోదండ పాని. పాని అంటే హిందీ పాని కాదు, పాని అంటే సంస్కృతంలో చెయ్యి. కోదండాన్ని ధరించిన హస్తం కలిగిన వాడు కోదండ పాని. పలుకే బంగారమయ్యర కోదండ పాని, పలుకే బంగారమయ్యరా. సరే, ఇలా లక్ష్మణుడితో సీతాదేవితో ఆయన వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఋషులు వాళ్ళు ఆయన కలిశారు. కలిస్తే అంటే కొన్ని చెప్తున్నాను, చాలా ఉంటాయిగా, కొన్ని చెప్తా, అన్నీ మనం చెప్తే రామాయణం చెప్పే అయిపోతుంది మనకి. రామచంద్రమూర్తి వెళ్తుంటే ఋషులు వస్తారు. ఋషులు వచ్చి ఆ కష్టాలు అవి చెప్తారు. చెప్తే అలాగే నేను తీరుస్తానులే అంటాడు. రాముడు మరి ధనుస్సు వెల్లంబులతోనే వెళ్తాడు కదా, క్షత్రియుడు కదా. కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తాను అని ముందుకు నడుస్తుంటే సీతాదేవి చెప్పుద్ది, ఎందుకండి దారిని పోయేదంతా ఊళ్ళో గొడవలని మనకెందుకు అంటది. ఈ ఆడవాళ్ళు ఎంతకీ వెనకలు అవుతారుగా. కానీ సీతాదేవి అమ్మ, ఆ వెనకలు ఆడడం ఆవిడ ఉద్దేశం కాదు. ఆవిడ తల్లి కదా, స్వామివారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, అంతేగాని మనకెందుకు అంటే దాని అర్థం అది కాదు. మనకెందుకంటే ఊళ్ళో గొడవలను వీళ్ళు ఎలా చెప్తారు, అటువైపు వాళ్ళు కూడా ఏదో చెప్తారు, మనం వెళ్ళిపోవాలి 14 ఏళ్ళ తర్వాత, ఇల్లు బాగానే ఉంటారు, మనం ఎందుకంటే వాళ్ళకి శత్రువులు అవడం, ఇలా ఒక ఇంటిళ్ళలాగా చెప్పుద్ది అని చెప్పి ఒక కథ చెప్పుద్ది. ఆ స్త్రీలకి మాట్లాడినెవరో ఒంటింటి కుందేళ్ళు అని మనకు కొన్ని అక్కలు ఉంటారు కదా, ఈ అక్కల బ్యాచ్ చెప్తుంటారు కదా, స్త్రీకి స్వేచ్ఛ లేదా అయ్యో డైలాగులు వేస్తుంటారు కదా. కానీ సీతాదేవి ఒక ఉదాహరణ. ఆవిడ ఏం చెప్పింది, ఒక కథ చెప్తాను అని చెప్పి కథ చెప్తూ, ఏంటో కథ అంటే, ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆయన తపస్సు చెడగొట్టడం కోసం ప్రతిసారి ఒకే ఫార్ములా ఉండదు కదా, రమ్మని పంపు మేనకని పంపు అని. ఈ ఫార్ములా మార్చి ఒక మంచి కత్తి తీసుకుని రాజుగారి వేషంలో వెళ్ళి, స్వామీజీ నమస్కారం, ఈ కత్తి మీ దగ్గర పెట్టుకోండి, కత్తిని మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, మా పూర్వీకులది అని చెప్పాడు. రాజుగారు పెట్టుకున్నాడు. ఈయనకేమీ పెద్ద ఆశ్రమాలు బిల్డింగ్స్ ఏమీ లేవు, ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటాడు. మరి రాజుగారికి కత్తి మళ్ళీ ఇవ్వాలిగా, వస్తారుగా, అందుకని స్నానానికి వెళ్తూ వస్తూ దాన్ని పట్టుకెళ్ళడం, అక్కడికి వచ్చడం, స్నానం చేయడం, రావడం. ఈ మనస్సు భగవద్గీతలో చెప్తారు, మన చంచల కృష్ణ ప్రమాదీ బలవద్ధుడం అంటాడు. ఎవరు? అర్జునుడు. బావా, ఐ కెన్ కంట్రోల్ విండ్ బట్ నాట్ ద మైండ్. ఎవరన్నా గాలిని కంట్రోల్ చేయగలరా? అర్జునుడు చేయగలరు. అలాంటి అర్జునుడి స్టేట్మెంట్ ఏంటి? మనసును కంట్రోల్ చేయాలి. ఈయన అలా కత్తి పెట్టుకెళ్ళడు కదా, దీని పదును ఎంత ఉందో చూద్దాం అని ఆ మొక్కల్ని ఎలా అన్నాడు, బాగానే తెగుతుంది. అలా 2-3 రోజులు అలా మొక్కలని ఈయన వెనకాల
ఆ జింకలు లేళ్ళు అవి వస్తూ ఉండేవి. ఓసారి అసలు చూద్దామని కస వేసి జింగనే చెక్ చేశాడు, అది బుక్ అయిపోయింది. ఈయన బుక్ అయిపోయాడుగా, హింస కదా, హింస చేస్తే ఇంక తపస్సు ఉంది మంగళం. అంటే ఈ అక్కర్లేని పెట్టుకుంటే అలా మనకి ఇక్కడ ఎందుకండి ఇవన్నీ అని ఈ కథ చెప్పింది సీతాదేవి. ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ, నో ప్రాబ్లం. అదే సీతాదేవి మాట్లాడింది రాముడితో, ఏదో చెప్పి అలాగే అని ఊరుకోకుండా, అంటే చర్చ ఉంది. అలా రాముడు చెప్పాడు, నేను క్షత్రియుడిని. క్షత్ అంటే అర్థం ఏంటి? గాయము. క్షత్రియ. త్ర ర అంటే రక్షించుట. మంత్ర మనస్సుని రక్షించింది మంత్రం. మననాత్ర అయితే ఇది మంత్ర. క్షత్రియ గాయం తగలకుండా, భుజం లాంటి వాడు కదా క్షత్రియ. నేను రక్షించడం నా బాధ్యత అది. అందుకని ఆ మునికి ఏదో అయింది ఇంకోటి అని కాదు, వీళ్ళందరూ రక్షించాలి. వాళ్ళు నన్ను శరణ వేడారు. రాముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది తెలుసా. విభీషణుడు వచ్చినప్పుడు అందరూ సలహా చెప్తారు, ఒక్క హనుమంతుడు తప్ప. వద్దండి వాడు ఎగస్పార్టీ వాడు, వాడికి వద్దొద్దు అంటారు. అంటే రాముడుతో హనుమంతుడు అంటాడు, స్వామి నేను చూశాను, చాలా గొప్ప క్యారెక్టర్ ఆయన, నన్ను చంపేయమని చెప్పి రావణాసుడు చెప్పాడు, కానీ దూతను చంపుట పాడి కాదని, కాబట్టి ఏదైనా శిక్ష వేయమన్నారు. కోతులకి వాలం అంటే తోక, అది ప్రీతికరమైంది కాబట్టి దాన్ని తగలబెట్టమన్నారు. తర్వాత మనం తగలెట్టేసామనుకోండి. సో వారికి భక్తి నిజాయితీ ఉంది అని హనుమంతుడు చెప్తాడు. రాముడు ఒక ప్రతిజ్ఞ ఉంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఎవరైనా నన్ను శరణ వేడితే నేను రక్షించి తీరుతా, ఇది నా ప్రతిజ్ఞ. నేను సీతనైనా వదిలేస్తా, నేను లక్ష్మణ్ణైనా వదిలేస్తా, ధర్మాన్ని విడిచిపెట్ట. ఇది రాముడు. అలాంటి రామచంద్రమూర్తి అలా వెళ్తున్నప్పుడు కబంధుడు వచ్చాడు, బోల్డ్ మంది మునులు వచ్చారు. ఒక్కొక్క ఎపిసోడ్ నాన్న, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు. మొత్తం ఈ 14 సంవత్సరాల వనవాసాన్ని ఒక సారాంశం కింద చూస్తే ఏమని చెప్పగలుగుతారు మీరు? వాళ్ళు ఎప్పుడు ఆ నియమానికి అతిక్రమించలే. యాక్చువల్గా దశరథుడు 14 ఏళ్ళకి సరిపడా బట్టలు గిట్లు అన్ని ఫెసిలిటీసు రెడీ చేసాడు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీసు అడవిలో బిల్డింగ్ కట్టేసి ఇచ్చేస్తే ఇంకా అసలు కైకి యొక్క కోరికకి అర్థమే ఉంది. ఆవిడ ఒప్పుకోలేదు, అది జరగలేదు. రాముడు మంచి బట్టలు వేసుకున్నవాడు నారబట్టలు కట్టుకున్నాడు. సీతాదేవి అసూర్యం పశ్యతి అంటారు, అంటే తెలుసా? అసూర్యం పశ్యతి అంటే ఎండకన్నెరగదు సీతాదేవి. ఆవిడికి పాపం ఆ నారబట్టలు ఎలా కట్టుకోవాలో తెలీదు. రాముడే ఇలా ఎలా అని చుట్టేసి మెడ మీద ఉట్టేసి, అసలు ఎంత ఏడ్చారంటే అయోధ్యలో రాముడు వెళ్ళిపోయిన నెల తర్వాత కూడా గుర్రాలు ఏనుగులు కూడా కంటతడి. అంత ప్రేమించారు రాముని. అలా రామచంద్రమూర్తి, మీరు చిత్రకూట అని ఉంది, వెళ్ళండి బాగుంటుంది. అక్కడ మందాకిని ఉంటుంది, బాగుంటుంది. ఆ చిత్రకూట్లో ఆ గోదావరి అంతా ఉంటుంది. అక్కడ చాలా కాలం ఉన్నారు రామచంద్రమూర్తి. దాదాపు 13 ఏళ్ళు వాళ్ళు సుఖంగా సంతోషంగా అడవుల్లో అలా తిరుగుతూ అలా మునివృత్తిని అవలంబించి. 14 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అన్నట్టు? అయోధ్య నుంచి గంగా నది మీదుగా అలా ప్రయాణం సాగిస్తూ ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు అలా వచ్చినప్పుడు మనకి తెలుసుగా చివరి ఎపిసోడ్ 1 year ఉందనగా ఎంటర్ ద డ్రాగన్, రావణాసురుడు వస్తాడు. ఇంక వెతకడం ప్రారంభిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అలా ప్రారంభిస్తే దారిలో ఇక్కడ ఇంకో క్వశ్చన్ గురుగారు, సహజంగా సీతాదేవిని రావణాసుడు అపహరించినప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు అని అంటే, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోవాలంటే మధ్యలో మేడ్చల్, కామారెడ్డి, తూప్రాన్ ఇలా చెప్తా ఉంటారు. అలా చెప్పాలి అంటే ఎలా తీసుకెళ్ళాడు రావణ? దానికి ఒక మంచి అనాలిసిస్ ఉంది. నేను యాక్చువల్గా అది ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ దానికి మంచి అనాలిసిస్ అయితే నేను చదివాను. ఆయన రోడ్డు మార్గమా వాయు మార్గమా? అలా వాయు మార్గమే, అది ఓకే. నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ ప్లేస్ కూడా
ఆయన తీసుకెళ్ళిన వే అదైతే ఉంది. అది అలా తీసుకెళ్ళినటువంటి వేని కూడా ఒక వివరణ ఉంది దానికి. మనం ప్రయత్నం చేద్దాం. అయితే రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాత 1 year మొత్తం ఇదంతా యుద్ధం అంతా, ఈ విషయం అంతా నడిచింది. ఈ కీలకమైనది ఇదే. ఎందుకని? పర్పస్ ఆఫ్ రామావతారం. రాముడు వచ్చింది ఎందుకు? 2. ఒకటి ఎగ్జాంపులరీ కింగ్, ఎగ్జాంపులరీ హస్బెండ్, ఎగ్జాంపులరీ ఫాదర్, ఎగ్జాంపులరీ సన్, ఎగ్జాంపులరీ ఫ్రెండ్. ఇన్ని క్యారెక్టర్స్ని కలిగి ఉండి అట్ ద సేమ్ టైం రావణ వధ జరగాలి.